హాయ్ నమస్తే. ఈరోజు నేను బండి మీద చేసే మిర్చి బజ్జీ అంతే టేస్టీగా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అయితే దాంతో పాటు నేను జుంబో మిర్చి బజ్జీని కూడా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ స్టఫింగ్ మిర్చి బజ్జీ ఇంకా టేస్టీగా ఉంటుంది. ఆలస్యం చేయకుండా చూసేద్దాం రండి. వెల్కమ్ బ్యాక్ టు హిందూ సెవెన్ రెసిపీస్. ముందుగా నేను ఇక్కడ ఒక పావు కేజీ శనగపిండి తీసుకున్నాను. పావు కేజీ కంటే కొంచెం ఎక్కువ అనమాట. ఎందుకంటే నేను ఇక్కడ మొత్తం టోటల్ కలిపి 8 మిర్చి బజ్జీ చేయబోతున్నాను. సో మిర్చి బజ్జీని బట్టి మీరు తీసుకోండి. ముందుగా కొంచెం వంట సోడా వేసుకోవాలి. ఒక చిటికెడు వంట సోడా అయితే సరిపోతుంది. అలాగే ఒక పావు స్పూన్ కంటే కొంచెం తక్కువే ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ వేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని తక్కువే వేసుకోండి. చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. అలాగే సలసలా మరుగుతున్నటువంటి నూనె తీసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ నూనెని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలపాలి. పిండికి బాగా పట్టేటట్టు ఈ నూనె కలిపిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలాగా కలుపుకోవాలి. ఇలా బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ పిండి అనేది మనం వేలు పెడితే ఈ వేలుకి ఇలా అతుక్కునేటట్టు ఉండాలి, జారకూడదు. చూడండి ఇలాగా నీరులా జారకూడదు. ఇలా చూసుకోండి, జారకూడదు. ఈ కన్సిస్టెన్సీ వచ్చినట్లు మనం పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక అమలదస్తా లాంటిది తీసుకొని అందులో 2 స్పూన్ల వాము వేసి కచ్చా పచ్చాగా దంచాలి. కాస్త దంచిన తర్వాత ఇది ఒక బౌల్లోకి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఈ వాము కలిపేసిన తర్వాత ఇప్పుడు ఒక నిమ్మ చెక్క పిండాలి. ఒకటి లేదా ఒక నిమ్మకాయ కంప్లీట్‌గా పిండేస్తే సరిపోతుంది. ఇలా కంప్లీట్‌గా నిమ్మకాయ పిండేసి పైన ఉండేటటువంటి ఈ గింజల్ని తీసేసి బాగా కలిపేసి ఒక పక్కన పెట్టాలి. ఇలా వాములో నిమ్మరసం వేసేసి కాసేపు నానబెట్టాలి. ఇలా నానబెడితే ఈ వాము ఈ నిమ్మరసాన్ని బాగా పీల్చుకుంటుంది. ఇప్పుడు మిరపకాయలు తీసుకొని బాగా కడిగి ఈ మూటికి చివరి భాగాలు చిన్న చిన్నవిగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే నల్లగా ఉన్నాయి కదా. సో ఇలా కట్ చేసిన తర్వాత ఇలా మూటికి మొదళ్లలో నల్లగా ఉన్నదంతా కూడాను ఇలా తీసేయాలి. తీసేస్తే మనకి చక్కగా నీట్‌గా వచ్చేస్తుందనమాట. ఇలా తీసేసిన తర్వాత మధ్యలో సగం వరకు ఇలాగా ఘాట్లు పెట్టుకోవాలి. చూడండి, ఇలా ఘాటు పెట్టి లోపలంతా గింజలుంటే మీకు నచ్చకపోతే తీసేయొచ్చు. కానీ ఈ మిర్చి మాత్రం పెద్దగా కారం ఉండదు కాబట్టి లోపల గింజల్ని తీయాల్సిన అవసరం లేదు. సో ఇలా ఘాట్లు పెట్టిన తర్వాత మనం నానబెట్టి ఉంచినటువంటి ఈ వాముని కొంచెం కొంచెంగా కొద్దిగా తీసుకొని ఇలా అన్ని మిరపకాయలకి ఈ వాము అనేది అప్లై చేసేసి ఇలా పక్కన పెట్టుకోండి. తర్వాత డీప్ ఫ్రైకి కావాల్సినటువంటి నూనెని స్టవ్ మీద పెట్టి మీడియం హీట్ ఎక్కిన తర్వాత ఈ మిరపకాయల్ని ఈ పిండిలో ఇలా ముంచి కంప్లీట్‌గా ముంచాలి. ఇలా బాగా ముంచిన తర్వాత ఒక్కొక్కటిగా మనం ఈ నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఒక్కసారికి మనం 2 లేదా 3 బజ్జీలు చేసుకుంటే బాగా వేగి బాగా వస్తాయన్నమాట. మీడియం హీట్‌లో మనం ఉంచాలి. సో మనం మీడియం హీట్‌లో వేయించినట్లయితే చాలా బాగా వేగుతాయి. ఇలాగ అన్నీ మనకి ఎన్ని కావాలో అన్ని బజ్జీలు కూడా ఇలా వేయించేసి పక్కకు తీసుకొని ఒక ప్లేట్‌లో ఇలాగ సాస్‌తో గాని లేదంటే పుదీనా చట్నీతో కూడా ఈ మిర్చి బజ్జీ చాలా బాగుంటుంది. బయట బెండ మీద మిర్చి బజ్జీ కంటే టేస్టీగా ఉంటుంది. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ మనం ఇదే మిర్చి బజ్జీని జుంబో మిర్చి బజ్జీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. జనరల్‌గా మనం స్టఫింగ్ చేస్తూ ఉంటాం కదా. కాకపోతే కొంచెం పెద్దదిగా చేయాలి. సో ఆల్రెడీ మనం మిర్చి బజ్జీ చేసేసాం కదా. ఇలాగా చేసింది మరి కొంచెం పలుచగా చేసినటువంటి పిండిలో ముంచి ఇంకొకసారి వేయాలన్నమాట. ఇలా ఇంకొకసారి వేయించిన తర్వాత
ఈ మిర్చి బజ్జీ కొంచెం పెద్దదిగా ఉండి ఈ పిండిలో రెండోసారి ముంచాం కాబట్టి కాస్త దలసరిగా ఉంటుంది. ఇలా చేసి పక్కన పెడదాము. ఇలా చేసిన మిర్చి బజ్జీలు ఒక ప్లేట్లోకి తీసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద చిన్న కడాయి పెట్టి శనగ పలుకులు చిన్న మంట మీద వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించి చూడండి, ఇలా మనం నలిపితే తొక్క వచ్చేయాలన్నమాట. అలా వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు చిన్నవిగా కట్ చేసి ఉంచాలి. అలాగే కొత్తిమీర కూడా చిన్నవిగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ 3 కూడా మనం ఇప్పుడు ఈ జంబో మిర్చి బజ్జీ చేసాం కదా, అది మజ్జిగలాగా కట్ చేసి దాంట్లో ఫిల్ చేయాలి. అయితే శనగ పలుకులు ఎక్కువగా వేయకూడదండి. అక్కడక్కడ తగులుతూ ఉంటేనే బావుంటుంది. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. కొత్తిమీర కొంచెం తక్కువ వేసుకోవాలి. శనగ పలుకులు కూడా తక్కువ వేసుకోవాలి. ఎంత తక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది మిర్చి బజ్జీ. కాకపోతే అక్కడక్కడ తగులుతూ ఉంటే బావుంటుంది. ఇలా చేసినటువంటి మిర్చి బజ్జీని ఒక ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. చాలా ఈజీగా, చాలా టేస్టీగా మామూలు మిర్చి బజ్జీ ప్లస్ జంబో మిర్చి బజ్జీ 2 కూడాను మనం ఇంట్లో వాళ్ళని బయట ఫుడ్ తినకుండానే లాక్ చేసేయొచ్చు. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బండి మీద దొరికే మిర్చి బజ్జీ కంటే చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా చాలా బావుంటుంది. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి వెంటనే షేర్ చేసేయండి.